ఈ దేవుడు మనకు సదాకాలము అంటే ఎప్పుడు కూడా మనకి సమీపంగాను, దగ్గరగాను, తోడుగాను, బాధలోను, వేదనలోను, కష్టములోను, విరుకుల్లోను, ఇబ్బందుల్లోను, శోధనలోను, అదే విధంగా మనకు వచ్చిన దుఃఖమును కూడా మనకు తోడై ఉండి మన విడిపించి విమోచించుటకు ఆయన మనకు తోడై నడిపించేవాడు. సర్వలోక రక్షకుడైన యేసు ప్రభు మన ప్రేమిస్తున్నవాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఈ విషయాన్ని మనం గ్రహించు. ఈ రోజు ఉండి రేపు వెళ్ళేవాడు కాదు, రేపుండి ఎల్లుండి వెళ్ళిపోయేవాడు అంతకంటే కాదు. ఏ మనిషితో తన యందు నమ్మిక ఉంచుతున్నారో, ఏ మనుషులైతే ఆయనపై ఆధారపడుతున్నారో, ఏ కుటుంబం అయితే ప్రభు యొక్క మాటపై ఆధారపడుతున్నారో ఆధారపడేవారు కొందరు విద్య మీద, బలము మీద, జ్ఞానం మీద, ధనము మీద, ఆస్తి మీద, బంధువుల మీద, రక్త సోదరుల మీద, సలహాదారుల మీద, ఇంకా కొన్ని వాటిల్లో వారు ఆధారపడి వారి జీవితంలో అనేక సార్లు ఓడిపోతుంటారు, అపజయం పొందుతుంటారు. వారి పరిస్థితిని బట్టి వారు జీవితంలో ఓడిపోవటానికి కారణం అవుతుంటది, బాధపడ్డ కారణం అవుతుంటది. అందుకే కొందరు ఊహలతో వారు ఊహించే ఊహ, ఆలోచించుకునే విధానాన్ని బట్టి దైవోద్దేశానికి చిన్న తనము నుంచే వారి యవన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు విరోధంగా మార్చబడేవారు ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈయనే నా దేవుడని విశ్వసించడం వలన వారు దేహంపై కానీ, వారిపై కానీ, వారి ధనంపై కానీ, వారి ఉద్దేశంపై కానీ, వారి కోరికలపై కానీ, వారి యొక్క ఆలోచనపై కానీ వారు ఎప్పుడు డిపెండ్ అవ్వరు. ఈ దేవునిపై వారు ఆధారపడటం వల్ల సమస్తమును దేవుడు సిద్ధపరచు వారికి సమకూర్చి వారికి తగిన సమయం ఏది కావాలో సిద్ధపరుస్తూ నడిపించి, విడిపించి, విమోచించి వారు వృద్ధిపరిచేవాడు యేసయ్య.